హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం కొబ్బరన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ మీరు పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికైనా సరే, లేదు దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలనుకున్నా సరే, చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా అండ్ చాలా క్విక్‌గా అయిపోయే రెసిపీ అనమాట. మరి అంత క్విక్‌గా అయిపోయే రెసిపీ ఇంకొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. పాన్ బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె, హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి అండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే అనమాట. ఇప్పుడు ఇవి బాగా కాగిన తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 10 జీడిపప్పు పలుకులు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు రంగు మారుతుంది అనగా దీంట్లోకి మీ టేస్ట్‌కి తగినట్టుగా పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలకి పచ్చిమిరపకాయలు బాగా వేగి మనకి యేసుకున్న జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఒక కప్పు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి కూడా ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక 2, 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలండి. ఇలా ఒక 2, 3 నిమిషాలకి కొబ్బరి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం రైస్ యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. అవే యాడ్ చేస్తున్నాను. మీరు ఈ రైస్ ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవాలి అనుకున్నప్పుడు కొబ్బరి రైస్ లాగా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైస్ అన్నది పొడి పొడిగా ఉండాలి. అంటుకోకుండా ఇలా పొడి పొడిగా ఉంటేనే ఈ రైస్ అన్నది టేస్ట్ ఉంటుందండి. కాబట్టి మీరు రైస్ ఉడకపెట్టుకునేటప్పుడే ఇలా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న అన్ని ఫ్లేవర్స్ కూడా ఈ రైస్‌కి పట్టేలాగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ రైస్‌ని ఒక 2 నిమిషాలు టాస్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు టాస్ చేసుకున్నాక దీంట్లోకి మనం సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం సాల్ట్ అన్నది వేసుకోలేదండి. కాబట్టి మీ రుచికి తగినట్టుగా మీరు సాల్ట్ అన్నది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న సాల్ట్ కూడా కంప్లీట్‌గా రైస్‌కి పట్టేలాగా కలుపుకొని హై ఫ్లేమ్ పైన ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకోవటమేనండి. వేడి వేడిగా సర్వ్ చేసుకున్నా, లేదు అంటే పిల్లలకి లంచ్ బాక్స్‌గా కట్టుకున్నా చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్‌లో ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.